ఈ రెసిపీనైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. హెల్తీ అండ్ టేస్టీగా ఉండాలని అయితే రాగి పిండి దోశను ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ టైం పిల్లలు తింటురు. అంటే వాళ్ళకి నచ్చుతుందో లేదో అని కొంచెమే చేస్తున్నా అనమాట. ఫస్ట్ టైం కదా, ఎక్కువ చేసి తినకుంటే వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి ఇంకా నేను దీనికోసం అయితే మినపగుండ్లను ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నా. ఆ మిక్సీ పట్టుకున్న బ్యాటర్లోకి 1 లేదా 2 కప్పుల రాగి పిండిని యాడ్ చేసుకొని నైట్ అంతా అలా కలిపేసి పెట్టుకున్నానమాట. మార్నింగ్ అయ్యేసరికి అది మన ఇడ్లీ పిండిలాగా పొంగుతుంది. దోశలు కొంచెం టేస్టీగా ఉంటుందని అయితే నేను అలా కలిపి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి అయితే వాళ్ళకి దోశలు వేస్తున్నా. కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అదేంటో నేను ఏం చేసినా ఈ మధ్య అలాగే అవుతుంది. సరే కదా అనేసి మళ్ళీ ట్రై చేశాను అనమాట. ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి. వీటిని దోశలు అంటారా అట్లంటారా మీరే చెప్పాలి. ఇంకా ఫైనల్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. పిల్లలకి చాలా బాగా నచ్చింది. సేమ్ దోసలాగే ఉంది మమ్మీ, రాగి పిండి అంటే డిఫరెంట్ అనేది తెలవట్లేదు. చాలా బాగా నచ్చింది. లంచ్ టైంకి కూడా పెట్టమని అయితే అడిగారు. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా?